నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యిలో రసాయనాలు మిశ్రమంపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్. నెయ్యి కల్తీ అంశంలో సిట్ ఇచ్చిన నివేదికపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగిన వైనం. మాజీ మంత్రి అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న మాజీ సీఎం జగన్. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రేపు గుంటూరుకు వెళ్లనున్న జగన్. ఇప్పటికే అంబటి కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించిన జగన్. కల్తీ లడ్డు వ్యవహారంలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడి. ఏపీ కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రి మండలి సమావేశం. తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరుగుతుందని తెలిసిన గత వైకాపా పాలకులు మౌనంగా ఉన్నారని ఆగ్రహం. శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నెయ్యి కల్తీ అంశంలో సిట్ ఇచ్చిన నివేదికపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సిట్ నివేదికలోని లోపాలను సరిచేసి అసలు సూత్రధారుల్ని కనుగొనేందుకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కి అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. అప్పట్లో పర్చేస్ కమిటీకి సభ్యులు కాని భూమన కరుణాకర్ రెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచారని సీఎం చంద్రబాబుకు మంత్రులు వివరించారు. రసాయనాల మిశ్రమం కలిసిన లడ్డూలను అయోధ్యకు కూడా పంపారని కేబినెట్ లో అధికారులు పేర్కొన్నారు. నెయ్యి టెండర్ నిబంధనలను మార్చడం పైన మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఫేక్ డాక్యుమెంట్లతో టెండర్ దక్కించుకున్నారని, టెండర్ నిబంధనలకి మార్చినప్పటికీ ఈవోగా ఉన్న సింగాల్ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంపై పలువురు మంత్రులు ప్రశ్నలు లేవనెత్తారు. 2022లో సిఎఫ్టిఆర్ఐ నివేదికలో నెయ్యి కల్తీ జరిగిందని నివేదిక వచ్చినా కూడా పట్టించుకోకపోవడంపై చర్చించారు. అప్పటి అధికారులు బాలాజీ సుబ్రహ్మణ్యం దానిని పక్కన పెట్టారని నివేదికలో పేర్కొన్నారు. సిట్ నివేదికలో కొంతమంది పేర్లు పేర్కొన్నప్పటికీ చివరి పెండింగ్స్ లో వాటిని పేర్కొనకపోవడంపై చర్చ జరిగింది. అలాగనే ఈ లోపాలన్నిటిపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ కి అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ నివేదికను సాధ్యమైనంత త్వరగా సమర్పించాలని ఆదేశించింది. వైసీపీ అధినేత జగన్ రేపు గుంటూరులో పర్యటించబోతున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. ఇప్పటికే ఫోన్ ద్వారా వారిని జగన్ పరామర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అక్కడున్న వాహనాలను ధ్వంసం చేసి ఆయన ఇంటికి నిప్పు పెట్టారు. మరొకసారి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిపై కేసు నమోదైంది. ఈ కేసులో అంబటికి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోని గుంటూరులోని అంబటి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. కల్తీ లడ్డు వ్యవహారంలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో కలిసి పయ్యావుల మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలు పక్కన పెట్టి మరీ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాన్ని సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరుగుతుందని తెలిసినా కూడా గత వైకాపా పాలకులు మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022లో వైకాపా హయాంలో వచ్చిన సిఎఫ్ఆర్ నివేదికను కావాలని తొక్కిపెట్టారని మండిపడ్డారు. నిబంధనలు సడలించి మరీ అక్రమాలకు గేట్లు తెరిచారని ఈ సందర్భంగా ఆరోపించారు. తిరుమలలో కల్తీ వ్యవహారంలో అసలు సూత్రధారుల్ని తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు చెప్పారు. ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా అధికారులు కేబినెట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. చాలా నివ్వెరబోయేటువంటి విషయాలు. అంటే ఇంత స్థాయికి దిగజారుతారా? ఎస్, నిన్న వాళ్లే అన్నారు కల్తీ సహజమని ఎక్కడో అన్నారు. ఒకవేళ వాళ్ళ మాట నిజమా కాదా అనేటువంటిది పక్కన పెడితే శ్రీవారి క్షేత్రంలో ఇంత స్థాయిలో అక్రమాల్ని తెలియక జరిగితే తప్పనొచ్చు, తెలిసి కళ్ళ ముందు జరుగుతూ ఉంటే కూడా మౌనంగా ఉన్నారా, అందులో భాగస్వాముల అనేటువంటిది కూడా అనుమానం వస్తే ఖచ్చితంగా భాగస్వాములు అనే రకంగానే మనకున్నటువంటి అన్ని ఆధారాలు తేలుతూ ఉన్నాయి. వీళ్ళు ఏం జరిగింది అనేటువంటిది ఒక్కసారి మనం రివ్యూ చేసుకుంటే ఇది వెలుగులోకి రావడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి సమావేశంలో ఇట్లా అవశేషాలు, జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేటువంటి ఒక మాటని ప్రస్తావించినప్పుడు దాని మీద సుదీర్ఘంగా చర్చ జరగడం, రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ అయ్యి సిట్ వేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు దాంట్లోకి ఇంటర్వ్యూన్ అయిన తర్వాత సిబిఐ నేతృత్వంలో సిట్ వేసింది. సిట్ ఛార్జ్షీట్ ఫస్ట్ వేసింది, మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కూడా వేసింది. అయితే ముఖ్యమంత్రి గారు ఏ నేపథ్యంలో దాన్ని మాట్లాడారు అనేటువంటిది మనం మరొక్కసారి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఏదో క్యాజువల్గానో
రాజకీయ కోణంలోనో మాట్లాడలేదు. ఆ రోజు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ఎన్డీడీబీ CALF రిపోర్ట్. ఇందులో లాస్ట్ పేజ్కి వెళ్తాను, ఎందుకంటే కన్క్లూజన్స్ అక్కడే ఉంటాయి కాబట్టి. మీకు ఇవన్నీ కూడా కొన్ని షేర్ చేయడం జరుగుతుంది. ఇందులో వాళ్ళొక టెస్ట్ ఏదో చేశారు గీకి. ఆ టెస్ట్ చేసినప్పుడు ఎస్ వాల్యూస్ ఏంటి అన్నప్పుడు ఆ ఎస్ వాల్యూస్ ఏవో తేడా ఉన్నాయి. ఇట్ ఈస్ ప్యూర్లీ టెక్నికల్, దాన్ని కాసేపు పక్కన పెడితే దీనివల్ల ఈ ఎస్ వాల్యూస్ తేడా ఉండడం మూలాన ఏంటి అంటే వాళ్ళు రాసింది ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ యాజ్ పర్ ISO. గంజాయి రహిత రాష్ట్రం చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ప్రత్యేకంగా ఈగల్ టీం ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం గంజాయిని పెంచి పోషించిందని ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ SP రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో డ్రగ్స్ పై యుద్ధంలో భాగంగా BRTS రోడ్లోని సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గంజాయి వంటి మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ SP రాజశేఖర్ బాబు, పోలీసు అధికారులు పాల్గొని మాట్లాడారు. గంజాయి వలన జీవితాలు నాశనం అవుతాయని అన్నారు. యువత గంజాయికి దూరంగా ఉన్నత లక్ష్యాల వైపు మార్చుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయిపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. డ్రగ్స్ పై చేస్తున్న యుద్ధానికి ప్రజలు గంజాయి సమాచారం ఇవ్వడం ద్వారా సహకరించాలని అన్నారు. 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయడం ద్వారా 8977781972 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయడం ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మానిపించే విధంగా ముందుకెళ్ళాలి. ఈరోజు డ్రగ్స్ వద్దు బ్రో అని విజయవాడ పోలీస్ కమిషనర్ గారు వినూత్నంగా బాధ్యత తీసుకొని ఎన్టీఆర్ జిల్లా మొత్తం 8 మంది మహిళా పోలీస్ అధికారులతో సైకిల్ ర్యాలీ పెట్టి 500 కిలోమీటర్ల పైన ఈ ర్యాలీతో ప్రజల్లో అవగాహన, అలాగే అందరూ విద్యార్థులు కానీ యువకులు కానీ అందరితో ఈ కార్యక్రమంలో భాగస్వామిగా చేయటం అనేది అభినందిస్తూ ఉన్నాం. దానికి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారిని గట్టిగా చప్పట్లు కొట్టి అందరినీ అభినందించమని కోరుతా ఉన్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతూ ఇవాళ ఒక ఈగిల్ టీం అని ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి IG రవికృష్ణ గారిని దానికి ఇన్ఛార్జిగా పెట్టి రాష్ట్రంలో గంజాయి మయముగా ఉన్నటువంటి గత పరిపాలనలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గంజాయి లేకుండా ఈ రాష్ట్రాన్ని చేయటమే లక్ష్యంగా పోలీసులకి ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చాం, ప్రత్యేక అధికారాలు ఇచ్చాం, ప్రత్యేక బడ్జెట్ని ఇచ్చాం, ప్రత్యేక టీంనిచ్చి ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పంపించడం వల్ల ఈ రాష్ట్రంలో నో డ్రగ్స్ జోన్గా ఆంధ్రప్రదేశ్ స్టేటు ఈరోజు ముందుకెళ్తా ఉంది. గంజాయి లేనటువంటి ఆంధ్రప్రదేశ్గా ఇందాక CP గారు చెప్పారు. దాదాపు 9,000 ఎకరాల్లో గతంలో నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ కానీ ఎన్ని ఆంధ్రప్రదేశ్లో 9,000 ఎకరాల్లో గంజాయి పండుతుందని చెప్పి వాళ్ళ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. అలాంటిది ఇవాళ జీరో తీసుకొచ్చే దిశగా ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ప్రభుత్వం, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అలాగే బ్యూరోక్రాట్స్, అధికారులు అందరం కూడా కలిసికట్టుగా డాక్టర్ సంబరాం గారు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా బాలబాలికలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా 5 మంది మహిళా సిబ్బంది ఈ సైకిల్పై ర్యాలీ చేస్తూ యాత్ర చేపడుతూ దాదాపు 34 రోజుల పాటు వారు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో 510 కిలోమీటర్లు సైక్లింగ్ చేసి డ్రగ్స్ మీద దండయాత్ర అనే కార్యక్రమానికి ముందుండి నడిపించబోతున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుకే 8వ రోజు చాలా విజయవంతంగా విజయవాడలో ప్రతి పౌరుడు కూడా ఆలోచించే విధంగా ఈ దండయాత్ర కార్యక్రమం సాగుతూ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే
గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రసాద్ చెప్తుంటారు, మనం ఇన్స్పైరింగ్ టైమ్స్లో ఉన్నాము, ఒక ఉత్తేజభరితమైన పీరియడ్లో ఉన్నాం. ఒకవైపున రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది, అమరావతి అభివృద్ధి చెందుతూ ఉంది, పోలవరం కట్టుకుంటున్నాము. మనము ప్రతి ఇష్యూలో కూడా దేశంలోనే ముందుండి, ఈ మధ్యన మీరు ఒక రిపోర్ట్ చూస్తే 25% పెట్టుబడులు భారతదేశంలోకి వచ్చాయి. భారతదేశంలో ఉన్న పెట్టుబడుల్లో 25% ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే మరి ఈరోజు పెట్టుబడులకి అంకురార్పణ జరిగింది. అంటే ఇన్స్పైరింగ్ టైమ్స్లో ఉన్నప్పుడు మరి ఇటువంటి దరిద్రాన్ని, డ్రగ్స్ అనే దరిద్రాన్ని అధఃపాతానికి తొక్కాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు ఈగల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపండి, అదేవిధంగా డ్రగ్స్ని అధఃపాతాలను తొక్కేసేయండి. ఈ డ్రగ్స్ సేవించే వాళ్ళని కానీ, డ్రగ్ పెడ్లర్స్ని కానీ ఎటువంటి పరిస్థితుల్లో సమాజంలో తిరగనివ్వద్దు. ఈ డ్రగ్స్ అనే మహమ్మారి సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఈ దరిద్రం మనకి వదిలించుకుంటే తప్ప మనం ముందుకు వెళ్ళలేమని ఒక ఆకాంక్ష వ్యక్తం చేస్తూ గత 1.5 రోజులుగా మనం ఒక యజ్ఞమే చేస్తున్నాం. ఈరోజు దాదాపు ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు హిందువుల ద్రోహులని, ఇసుక, రేషన్, మద్యం, మట్టి దోపిడీ చేసే వ్యక్తి కేశినేని చిన్ని అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. దేవదేవుడి ప్రసాదాన్ని కించపరిచిన వారిపై క్రిమినల్ కేసులు కట్టాలని డిమాండ్ చేశారు. హర్యానా, గుజరాత్ ల్యాబ్ల నుండి వచ్చిన రిపోర్టు ప్రకారం యానిమల్ ఫ్యాట్ కలవలేదని రిపోర్టు వచ్చినా పదే దుష్ప్రచారం చేశారని చెప్పారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణించిందని, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రసాదాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై కేసులు కట్టాలని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేతలు కంప్లైంట్ చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ లడ్డూలో పంది కొవ్వు, యానిమల్ ఫ్యాట్, చేప నూనె కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేశినేని చిన్ని ఎంపీ అయ్యాక ఎన్టీఆర్ జిల్లాను భ్రష్టు పట్టించారని తెలిపారు. మనుషులను పంపించి జోగి రమేష్ ఇంటి మీద కేశినేని చిన్ని దాడి చేయించారని అన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి పాలించే నైతిక అర్హత లేదని అన్నారు. రాష్ట్రపతి పాలన విధించాలని అన్నారు. దుష్ప్రచారం చేస్తున్న నాయకులపై కేసులు పెట్టాలని అన్నారు. ఈ రోజు మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తరపున ఏదైతే పవిత్రమైన ఆ దేవదేవుడిని ప్రసాదం లడ్డు యొక్క ఏదైతే పంది కొవ్వు, యానిమల్ ఫ్యాట్, చేప నూనె కలిసిందని చెప్పని పదే సుమారుగా 1 సంవత్సర కాలం నుంచి, అదే సెప్టెంబర్ 18 నుంచి, గత సంవత్సరం సెప్టెంబర్ 18 తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు కూడా తిరుపతి ప్రసాదాన్ని కించపరిచే విధంగా, అవమానించే విధంగా పదే మాట్లాడుతున్నారు. మొన్న సిట్ నివేదిక కావచ్చు, దాంట్లో ఏదైతే నేషనల్ ల్యాబ్స్ నుంచి, ఒకటి హర్యానా నుంచి, ఒకటి గుజరాత్ నుంచి, 2 ల్యాబ్స్ నుంచి కూడా రిపోర్ట్ వచ్చిన దాంట్లో ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ లేదు అనేది ధృవీకరించారు వాళ్ళందరూ కూడా. అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి గారి మీద భక్తి ఉంటే ఈ పనులు చేయరు వాళ్ళు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చాకే ఆ నెయ్యి శాంపిల్స్ తీయడం కానివ్వండి, ఈ ప్రభుత్వం వచ్చాకే ఆ నెయ్యి ట్యాంకర్ రావడం కానివ్వండి, ఈ ప్రభుత్వం వచ్చాకే ఆ ట్యాంకులు తింపు పంపించడం కానివ్వండి, ఈ ప్రభుత్వం వచ్చాక, అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకే మళ్ళీ వాటిని వాడారని కూడా నివేదికలో పొందుపరచడం జరిగింది. ఒకవేళ కనుక ఇందులో మీరు అనుకున్న విధంగా కల్తీ ఉంటే ఆ తప్పు ఈ కూటమి ప్రభుత్వానిదే. దేవదేవుడికి అపచారం చేసింది కూటమి ప్రభుత్వమే. ఇది అందరూ కూడా గమనించాలి. అది పక్కన పెట్టి గతంలో నేను గత 3 రోజులు చెప్తున్నాను, ఇది తప్పు. ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ కలవలేదని అన్ని ల్యాబ్స్ రిపోర్ట్స్ ఇచ్చినాయని చెప్పని. అయినా కానీ చంద్రబాబు నాయుడు అతను చేసిన తప్పని తెలుసు, దేవుణ్ణి అవమానిస్తానని తెలుసు. అయినా కానీ పదే దీని మీద మాట్లాడుతూ ప్రజలు ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ప్రజలు అందరికీ కూడా నిజం తెలిసింది. కానీ అతను చెప్పిన అబద్ధాన్ని నిజం చేయాలనే ఒక దృక్పథంతో రోడ్డు మీద బ్యానర్లు అండి. మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే కొత్తపేట సెంటర్లో మనకి పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మా కార్పొరేటర్లు, అలాగే మాజీ చైర్మన్లు, పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు అందరం కలిసి వచ్చి
ఈ రోజు పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ అన్నది కంప్లైంట్ అన్నది ఇవ్వడం జరిగింది. ఏంటయ్యా ఈ కంప్లైంట్ అని అంటే 24 గంటలు మసిపూసి మారేడుకాయ చేసే విధానంలోన ఈ రోజు కూటమి నాయకులు వెళ్తున్నారు. పూర్తి స్థాయిలో సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ఆ దేవదేవుని ప్రసాదంలోన లడ్డూలోన ఎలాంటి యానిమల్ ఫ్యాట్ గానీ ఫిష్ ఆయిల్ గానీ లేదు అని నేషనల్ డైలీ డెవలప్మెంట్ అన్నది నివేదిక ఇవ్వడం అన్నది జరిగింది. ఎన్డీడీబీ ఇచ్చినా గానీ ఈ రోజు వీళ్ళు ఇంత దారుణంగా మసిపూసి మారేడుకాయ చేసే విధంగా ఈ రోజు ఇంకా 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 మాట్లాడుతున్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోజు నెలకొనలేదు. మాట్లాడే మంత్రుల మీద దాడులు చేస్తున్నారు. ఎంత పనికిమాలిన పరిపాలన చేస్తున్నారంటే వీళ్ళ పరిపాలన చూసి ప్రజలు కూడా నివ్వెరపోతున్నారు. ఏంటి పరిపాలన, ఏంటి రౌడీయిజం, ఏంటి రౌడీ రాజకీయం అని. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకొచ్చినట్టు రాజారెడ్డి రాజ్యం అని లేకపోతే సైకో రాజ్యం అని మాట్లాడుకునేవారు. వాళ్ళు మాత్రమే మాట్లాడేవారు. ఏదైతే టీడీపీ నాయకులు ఉన్నారో, కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళు మాత్రమే మాట్లాడేవారు. కానీ ఈ రోజు వీళ్ళ పరిపాలనని ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ఇది రౌడీ రాజ్యం అని, ఇది పనికిమాలిన రాజ్యం అని, ఇది పనికిమాలిన. గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలంలోని 9 గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్ చేశారు. గతంలో ఈ గ్రామాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న సమయంలో తగిన నిధులు అందేవని, ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఉండటంతో నిధుల కొరత ఏర్పడి అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విజయవాడ రూరల్ మండలం నున్న పంచాయతీ పరిధిలోనున్న బైపాస్ రోడ్డు అభివృద్ధికి 2.36 కోట్ల రూపాయలు, విజయవాడ నూజివీడు రోడ్డులో 10వ కిలోమీటర్ నుంచి 16వ కిలోమీటర్ వరకు రోడ్డు పనుల కోసం 2.70 కోట్ల రూపాయలు, మొత్తం 4.36 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పనులకి గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రామవరపాడు వంటి గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, మురుగునీటి సమస్యతో పాటు తాగునీటిలో టీడీఎస్ స్థాయి ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని తెలియజేశారు. నున్న సెంటర్ విస్తరణ కోసం మరొక 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని మంత్రిని కోరామని, త్వరలోని ఆ నిధులు కూడా విడుదల అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియలో ఎవరినీ ఇబ్బందులు పెట్టకుండా అందరికీ నచ్చచెప్పి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తామని హామీ ఇచ్చారు. వీఎంసీలో విలీనం చేస్తే పన్నులు పెరుగుతాయనే అపోహలు అవసరం లేదని, సిఆర్డీఏ పరిధిలో ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ఒకే విధమైన పన్నులు అమల్లో ఉన్నాయని తెలిపారు. అలాగనే తిరుమల లడ్డు అంశంలో రాజకీయాలు చేయటం సరికాదని యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యానించారు. విజయవాడ రూరల్ మండలం ఎన్టీఆర్ జిల్లాలో ఉండటం వల్ల డెఫినెట్గా మాకు నిధులు రావట్లా. మన టీఆర్సీ మీటింగ్లో మాట్లాడా, కృష్ణా జిల్లాలో వచ్చిన నిధులు ఈ 9 గ్రామాలను నష్టపోతున్నాయని, అలాగే ఈ 9 గ్రామాలని ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కలపాలని మన అసెంబ్లీలో కోరే మళ్ళీ కోరతాం. ఎట్టకేలకు నున్నలో కూడా అభివృద్ధి పనుల్లో భాగంగా నున్న పంచాయతీ కొంచెం స్ట్రాంగ్గా ఉండటం వల్ల, పెద్ద పంచాయతీ అవ్వడం వల్ల పంచాయతీ నిధులతో ఎక్కువ రోడ్లు వేస్తున్నాం తప్ప, ఇప్పుడు బైపాస్ రోడ్ని స్ట్రెంథన్ చేయడానికి 2,36,00,000 దాదాపు 2 కిలోమీటర్ల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే విజయవాడ నూజివీడు రోడ్లో 10 కిలోమీటర్ల నుంచి 16 కిలోమీటర్ల వరకు ఒక 2 కోట్ల రూపాయలు, మొత్తం 4,36,00,000 రూపాయల పనులకి ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. అలాగే మెయిన్ సెంటర్ నుంచి 4.5 కోట్ల రూపాయలు మంత్రి జనార్దన్ రెడ్డి గారికి అప్రూవ్ చేయమని కోరా. దాదాపు అతి త్వరలో ఆయన అప్రూవ్ చేస్తారని ఆశిస్తున్నాం. సెంటర్ని ఎక్స్టెండ్ చేసి ఆ రోడ్డు మరీ దారుణంగా 30-35 అడుగులు కూడా లేని పరిస్థితిలో రోజు 20-30 వేల మంది జనాభా ట్రాఫిక్ తిరిగే పరిస్థితి. అలాగే సెంటర్లో ఉన్న ఆక్రమణదారులకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించమని కూడా ఎంఆర్ఓకి చెప్పా. అందరినీ మెప్పించే చేస్తున్నాను తప్ప ఇక్కడక్కడ బుల్డోజ్ చేయడం అనేది నేను శాసనసభ్యుడు అయినాక లేదు. అలాగే దొంగ శంకుస్థాపనలు చేయటం, పూర్ణ శిలాఫలకాలు వేసి అవ్వకుండా ఉండటం, అలాంటి కార్యక్రమాలకు నేను దూరం. అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నా. నున్నను ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేసు ప్లస్ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, నూజివీడు నుంచి వచ్చేవాళ్ళు కానీ పక్కన గ్రామాలు కానీ ఎక్కువ ట్రాఫిక్ ఉండే రోడ్ని 35 అడుగులు కూడా లేకపోవడం చాలా బాధాకరం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా 4.5 కోట్లు శాంక్షన్ చేయించి అండర్ పాస్ దగ్గర నుంచి సెంటర్ వరకు, అక్కడి నుంచి హై స్కూల్ వరకు ఎట్టి పరిస్థితుల్లో
ఎక్స్టెన్షన్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే గన్నవరం నియోజకవర్గంలో మొన్న 9,74 లక్షల రూపాయలు పెట్టి మనం శంకుస్థాపనలు చేసాం. మహాత్మా గాంధీ కాంస్య గృహాన్ని 3 రోజుల క్రితం ఆయన వర్ధంతి సందర్భంగా జనవరి 30వ తారీఖు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ 90 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకి అంకురార్పణ చేసాం. అలాగే హనుమాన్ జంక్షన్లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెట్టాం. అదే పరిస్థితి గన్నవరం మెయిన్ రోడ్లో కూడా ఒక్కొక్క రాజకీయ సుస్థిరతతో 9వసారి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రకటించారని రాష్ట్ర బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి జయప్రకాష్ నారాయణ స్పష్టం చేశారు. ప్రపంచంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కూలిపోతూ ఉంటే మన ప్రధాని వ్యూహాలతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. బడ్జెట్లో మన రాష్ట్రానికి భారీ కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక మంచి బడ్జెట్ ప్రకటించడం జరిగిందని తెలిపారు. అన్ని వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. బడ్జెట్ 3 అంశాల మీద ఆధారపడి ఉందని, మొదటిది ఆర్థిక సుస్థిరత కోసం, రెండవది దేశ ప్రజల అభివృద్ధి కోసం, మూడవది వికసిత్ భారత్ కోసం అని చెప్పారు. బడ్జెట్ లో మన రాష్ట్రానికి భారీగా కేటాయింపులు జరిగాయని అన్నారు. కేంద్ర బడ్జెట్ పై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మవద్దని అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఒక మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. వారు స్వయంగా 9వ బడ్జెట్ని 9 సార్లు కంటిన్యూస్గా వారు ప్రవేశపెట్టడం, అదేవిధంగా భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అదే ప్రధానమంత్రి, అదే ఆర్థిక శాఖ మంత్రి కంటిన్యూస్గా ఉండటం అనేది భారతదేశం యొక్క ఆర్థిక సుస్థిరత, అదేవిధంగా రాజకీయ సుస్థిరత కూడా ఇది తెలియజేస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే దేశ ప్రజల యొక్క ఆకాంక్షలు ఉన్నాయో, భారతదేశం విశ్వగురువుగా ఆవిర్భవించాలని 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో ఏదైతే ప్రణాళికలు వేసుకుంటా ఉన్నామో ఆ దిశగా ఈ బడ్జెట్ని కూడా రూపొందించడం జరిగింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కనుక చూసినట్టయితే ఆర్థిక అనిశ్చితి ఏ రకంగా ఉందో మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా అమెరికా లాంటి అగ్రరాజ్యం ప్రపంచ దేశాల మీద, ముఖ్యంగా భారతదేశం లాంటి దేశం మీద, అభివృద్ధి చెందుతున్న దేశాల మీద ఇవాళ సుంకాల భారం పెట్టినటువంటి పరిస్థితిలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించాలనే ఉద్దేశంతో ఒక సెల్ఫ్ సస్టైనబుల్ కంట్రీగా ఆవిర్భవించాలని, సెల్ఫ్ రిలయన్స్ ఉండాలని చెప్పి ఏదైతే ఆలోచన చేస్తా ఉన్నారో దానికి తగినట్టుగా ఇవాళ మన బడ్జెట్ని రూపొందించుకోవడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, ఇవాళ ప్రపంచంలో ఆర్థిక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం ఒక అగ్రగామి దేశంగా, ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలన్నీ కూలిపోతూ ఉంటే ఒక పక్క భారతదేశం ఒక సుస్థిరమైనటువంటి అభివృద్ధి దిశగా వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం గత 12 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు, ప్రణాళికలతోటి ఇవాళ బడ్జెట్ని రూపొందించుకోవడమే ముఖ్యమైనటువంటి కారణం. ఒక సుస్థిరమైనటువంటి నాయకత్వం, దానివల్ల ఇవాళ ఇంత రాష్ట్రం, దేశం అంతా కూడా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి. మనం చూసినట్లయితే ఇవాళ మన ఎక్స్పెక్టెడ్ జీడిపి వచ్చేసి 7.2%కి సుమారు 7% తగ్గకుండా ఉంటుందని చెప్పి ఇవాళ కేంద్రం యొక్క ప్రణాళికల ప్రకారంగా కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక సంస్థల యొక్క సర్వేల ద్వారా కూడా అది చెప్పడం, దాన్ని తగినట్టుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 13, 14, 15వ తేదీలో విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో భారీ ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పో నిర్వహిస్తున్నామని ఏపీ ఎంఎస్ఎంఈ అధ్యక్షులు బాయన వెంకట్రావు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. చిన్న పరిశ్రమల నిర్వాహకులు తయారు చేసే ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం ఈ ఎక్స్పో ఉద్దేశమని అన్నారు. ఆటోనగర్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ ఎక్స్పోలో స్టాల్స్ ఏర్పాటు చేసుకునే వారికి ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ నుంచి అద్దె రియంబర్స్మెంట్ మరియు జీఎస్టీ రియంబర్స్మెంట్ సౌకర్యం
సౌకర్యం ఉంటుందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎంఎస్ఎంఈలకు కల్పించిన ఉపాధి కల్పన పథకాలు, ఇతర ప్రోత్సాహకాలపై ఈ ఎక్స్పోలో అవగాహన కల్పిస్తామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. విజయవాడలోని సుమారు 1 లక్ష మందికి పైగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ ఎక్స్పోను సందర్శించాలని కోరారు. తద్వారా భవిష్యత్తులో సొంతంగా పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి ఇదొకటి చక్కని అవకాశం అవుతుందని తెలియజేశారు. అలాగనే ఈ ఎక్స్పో ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ రంగానికి ఒక కొత్త దిశను చూపిస్తుందని, పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ మార్చి 13, 14, 15 విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్లో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రొడక్ట్స్ మీద ఎక్స్పో ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, చిన్న పరిశ్రమలదారుని సహాయం చేసి మార్కెటింగ్ వసతులు కలిగించడానికి ఈ ఎక్స్పోని నిర్దేశించడం జరిగింది. అందువల్ల ఎవరైతే వివిధ రకాలైనటువంటి ప్రొడక్ట్స్ ఎంఎస్ఎంఈల్లో ప్రొడ్యూస్ చేసుకుంటున్నారో చేసేటువంటి వాళ్ళు ఈ స్టాల్స్ బుక్ చేసుకొని, ఈ బుక్ చేసుకున్న స్టాల్స్లో వాళ్ళ ప్రొడక్ట్స్ని పెట్టుకోవాలని మేము మా అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం. దీనిలో ఎవరికి కూడా వ్యక్తిగతంగా సంస్థకి భారం కాదు. ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సదుపాయాల్లో ఈ స్టాల్కి అయ్యేటువంటి అద్దెని రీయింబర్స్మెంట్ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంది, జిఎస్టీ రీయింబర్స్మెంట్ వస్తుంది. కావున వీళ్ళకి ఆర్థికమైనటువంటి భారం లేదు. దీనిలో ఏంటంటే ఇవాళ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న ఇచ్చినటువంటి బడ్జెట్లో ఎంప్లాయ్మెంట్ జనరేషను ఇవన్నీ చాలా ప్రాధాన్యత ఇచ్చి ఎంఎస్ఎంఈలకి స్పెషల్ ఫండ్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎక్స్పోలో మేము కూడా ఆ స్కీమ్స్ అన్నీ ఎక్కువ మందికి అర్థమయ్యేటట్టు మా అసోసియేషన్ స్టాల్లో తెలియజేస్తాం. మాకు ఎఫిలియేటెడ్గా ఉన్నటువంటి అమ్మా అసోసియేషన్ కానీ, ఐలా కానీ, జేఆర్డి కానీ అన్ని అసోసియేషన్స్ నుంచి కూడా స్టాల్స్ పెట్టించే అక్కడ ఎంఎస్ఎంఈలను ఎంకరేజ్ చేయడానికి కావాల్సిన 1956లో ఎస్టాబ్లిష్ అయ్యి గత 70 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రాంత పరిశ్రమల యొక్క సుస్థిరత కోసం మరియు అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి సంస్థ. మరి ఈరోజు చూసినట్లయితే అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఎంఎస్ఎంఈలకి ఇచ్చేటువంటి ప్రోత్సాహాలు చాలా ఉత్సాహకరంగా ఉన్నాయి. పర్టికులర్గా తీసుకుంటే మరి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక ఎక్సలెంట్ పాలసీని డిజైన్ చేసి, అంటే ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రీనర్ రావాలి అనేటువంటి నినాదంతో ఇండస్ట్రియల్ 4 పాలసీని తీసుకురావడం జరిగింది. పాలసీ తీసుకురావడమే కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా 175 నియోజకవర్గాలు ఉంటే ఈ 175 నియోజకవర్గాల్లో కూడా ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురావాలి. అప్పుడే ఈ వన్ ఫ్యామిలీ ఎంటర్ప్రైనర్ అనేటువంటి ఒక నినాదం సాకారం అవుతుంది. కాబట్టి మరి చాలా ఉత్సాహంగా మరి 26 సెక్టోరియల్ పాలసీసు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రతి సెక్టర్కి సబ్సిడీసు, ఇన్సెంటివ్స్, ట్యాక్స్ బెనిఫిట్స్, పవర్ బెనిఫిట్స్ కూడా డిక్లేర్ చేసి ఈరోజు టోటల్ ఎన్విరాన్మెంట్ ఎకోసిస్టమ్ అంతా కూడా ఎంఎస్ఎంఈకి అనుకూలంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీసు కొద్దిగా వెనకబడిన ఉన్నటువంటి మాట వాస్తవం. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సహకారంతో రాష్ట్రంలో అనేక నూతన పరిశ్రమలు వచ్చాయని, ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆహార రంగంలో తనదైన ముద్ర వేసిన క్యాటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నగరమైన అమరావతి వేదికగా కార్యకలాపాలు సాగించేందుకు అనువైన స్థలమును కేటాయించవలసిందిగా, తమ సంస్థకు ఒక గుర్తింపును ఇవ్వవలసిందిగా ఎన్టీఆర్ అండ్ కృష్ణా జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ నూతన అధ్యక్షులు పల్లపోతు దిలీప్ కోరారు. ఆహార ప్రియులకు ఎప్పటికప్పుడు నూతన వంటకాలను పరిచయం చేస్తూ ఆహార రంగంలో తిరుగులేని చరిత్ర సృష్టించిన తమ క్యాటరర్స్ ఎన్టీఆర్ అండ్ కృష్ణా జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని, తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. నగరంలోని ఓ ప్రముఖ కళ్యాణ మండపం నందు
నేపథ్యంలో ఆహార రంగంలో తిరుగులేని చరిత్ర సృష్టించిన క్యాటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థ క్యాటరర్స్ ఎన్టీఆర్ అండ్ కృష్ణా జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా క్యాటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థ క్యాటరర్స్ ఎన్టీఆర్ అండ్ కృష్ణా జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ క్యాటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాటరర్స్ ఎన్టీఆర్ అండ్ కృష్ణా జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ నూతన అధ్యక్షులు పల్లపోతు దిలీప్, అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో రాష్ట్రంలో అనేక నూతన పరిశ్రమలు వచ్చాయని, ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆహార రంగంలో తనదైన ముద్ర వేసిన క్యాటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థకు రాజధాని నగరమైన అమరావతి వేదికగా కార్యకలాపాలు సాగించేందుకు అనువైన స్థలంను కేటాయించవలసిందిగా, తమ సంస్థకు ఒక గుర్తింపును ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా కోరటం జరిగింది. కార్యక్రమంలో క్యాటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థ ప్రెసిడెంట్ మాజీ అధ్యక్షులు శివాజీ, అధ్యక్షులు దిలీప్, ట్రెజరర్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ మామిడి శ్రీనివాసరావు, పులికొండ సునీల్ కుమార్, గుండా అయ్యప్ప, నాగకన్య, సతీష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కార్యవర్గ సభ్యులు సిహెచ్ నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. ఈ రోజు జరిగింది. గత 8 సంవత్సరాల క్రితం మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రప్రథమంగా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ క్యాటరర్స్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి జిల్లాలో మరి 13 జిల్లాలు అనుకొని 13 జిల్లాల్లో ప్రమాణ స్వీకారాలు చేయించాం, అసోసియేషన్ స్థాపించాం. ఇప్పుడు మళ్ళీ జిల్లా ఫైబర్కేషన్లో 26 జిల్లాలైనవి. ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి ఆ జిల్లాలో మరి ఉన్నటువంటి క్యాటరర్స్ అందరినీ సమాయత్తం చేసి ఒక వేదిక మీదకి తీసుకురావాలనేదే మా కోరిక. అట్లానే మరి గవర్నమెంట్ పరంగా మాకు కావాల్సింది ఏంటంటే ఆలోచించినప్పుడు హోటల్స్ ఇండస్ట్రీని ఎలా అయితే గుర్తించారో ఈ క్యాటరింగ్ రంగాన్ని కూడా ఇండస్ట్రీగా గవర్నమెంట్ గుర్తించిన రోజున అనేకమైనటువంటి సబ్సిడీలు ఈ క్యాటరింగ్ రంగానికి కూడా దొరుకుతాయి. మరి క్యాటరింగ్ రంగం అభివృద్ధి చెందాలి అంటే మా క్యాటరర్స్ అందరూ కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి, జిఎస్టీ కట్టాలి. ఎన్నో ఫంక్షన్లు చేస్తున్నాం, ఆతిథ్య రంగంలో ఉన్నాం. మరి ఏ వివాహం జరిగినా ఏ ఫంక్షన్ జరిగినా అతి ముఖ్యమైనది మేము అన్నం పెట్టాలి. కాబట్టి ఇటువంటి రంగంలో ఉండి కూడా ఎందుకనంటే మా వాళ్ళంతా ఎడ్యుకేషన్ తక్కువ, చాలామంది భయపడుతున్నారు ట్యాక్స్ అంటే. కానీ వాళ్ళ గవర్నమెంట్ చాలా సులభతరం చేసింది. కేవలం 5% ₹1,00,000 భోజనాలు పెట్టిన 5% 5,000 ట్యాక్స్. అలాగే 40 లక్షల లోపు టర్నోవర్కి ట్యాక్సే లేదు. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క క్యాటరర్ కూడా మిగతా బిజినెస్లు ఎట్లా అయితే ఉన్నాయో లైసెన్సులు, ట్రేడ్ లైసెన్సులు అన్నీ కూడా FAIC కానీ FSSI కానీ తర్వాత వచ్చేప్పటికి మరి వెయిట్స్ అండ్ మీల్స్ కానీ లేబర్ యాక్ట్ కానీ అన్ని లైసెన్సులు తీసుకొని ఫుడ్ బిజినెస్లో ఉన్నాం. కాబట్టి మంచి ఆహారం అందియాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాము. ఎవరైతే జెన్యూన్గా మనం బిజినెస్లో ఫుడ్లో క్వాలిటీ, క్వాంటిటీ, హైజీనిక్ ఉన్నప్పుడు. మీరు కిలార్ శివాజీ అండి. నేను కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మన క్యాటరర్స్ అందరి సంక్షేమం కోరి వారి యొక్క మంచి చెడ్ల కోసమై ఈ రోజున మేము ఈ నూతన కార్యవర్గాన్ని సమావేశం చేసి అందరినీ మెంబర్షిప్ చేర్చి అందరికీ మార్గదర్శుల కింద మా స్టేట్ అధిష్టానం ప్రకారం అన్నీ కూడా నడిపించి ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పేరు పల్లపోతు దిలీప్ అండి. మాది మచిలీపట్నం వాణి క్యాటరర్స్. నేను ఇప్పుడు నూతన కార్యవర్గ సమావేశంలో జరిగిన స్టేట్ అసోసియేషన్ ద్వారా ఏర్పడిన ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా నియమితులయ్యాను. మా ఈ 3 సంవత్సరాల టెన్యూర్లో అనేక కార్యక్రమాలు చేసి గవర్నమెంట్ మెప్పు పొందడానికి ప్రయత్నిస్తాము. మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి మాకు ఒక ల్యాండ్ అమరావతిలో అనేక రంగాల్లో నారా చంద్రబాబు నాయుడు గౌరవనీయులు ఆయన అనేక రంగాల్ని ప్రోత్సహిస్తూ క్యాటరింగ్ రంగాన్ని కూడా ఒక రంగంగా గుర్తించి ఇక్కడ ఎన్నో వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. వారందరికీ కూడా వారి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. ఆ క్రమేణా మాకు ఏదైనా సరే ఒక చిన్న ల్యాండ్ అమరావతి ఏరియాలో ఏర్పాటు చేస్తే మేమందరం కూడా సమిష్టిగా కష్టపడి కృషి చేసి మా డబ్బులతో, స్పాన్సర్షిప్ డబ్బులతో అక్కడ ఒక నూతన భవనం నిర్మించి మాకందరికీ కూడా కార్యవర్గ సమావేశాలకు ఏర్పాటుగా ఒక కమిటీగా ఏర్పడి అక్కడ ఒక అసోసియేషన్ బిల్డింగ్ ఫామ్ చేసి ఆ బిల్డింగ్లో ఈ కార్యక్రమాలు చేరుతూ ఇంకా ఇప్పుడు 5,000 మంది మాకు రిజిస్టర్డ్ మెంబర్స్ అండి స్టేట్ అసోసియేషన్ తరఫున. ఇది కాకుండా అనాథరైజ్డ్గా 15,000 నుంచి 25,000 మంది క్యాటరర్స్ ఈ వృత్తిలో ఉన్నారు. ఒక క్యాటరర్ వెనకాల కనీసం వాళ్ళ స్టాఫ్ కానీ ఏదైనా అట్లీస్ట్ 10 మంది నుంచి 100 మంది వరకు ఉంటారు. అలా లెక్కేస్తే కనీసం లక్షల మంది ఈ క్యాటరింగ్ రంగాన్ని నమ్ముకుని ఉపాధిగా భావిస్తున్నారు. ఈ రంగాన్ని ఒక
గౌరవమైన రంగంగా గుర్తించమని ప్రార్థన. అన్ని రంగాలకి గుర్తింపు ఉంది, అన్ని రకాలకి గౌరవం ఉంది. ఈ క్యాటరర్ అంటే ఒక తక్కువ భావం, అంటే చులకన భావం లేకుండా మా అందరికీ కూడా ఒక గుర్తింపు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యిలో రసాయనాలు మిశ్రమంపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్. నెయ్యి కల్తీ అంశంలో సిట్ ఇచ్చిన నివేదికపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగిన వైనం. మాజీ మంత్రి అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న మాజీ సీఎం జగన్. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రేపు గుంటూరుకు వెళ్లనున్న జగన్ ఇప్పటికే అంబటి కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించిన జగన్. కల్తీ లడ్డు వ్యవహారంలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడి. ఏపీ కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రి మండలి సమావేశం. తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరుగుతుందని తెలిసిన గత వైకాపా పాలకులు మౌనంగా ఉన్నారని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.